భర్తల విజయం వెనుక భార్యలు తప్పనిసరిగా ఉంటారు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ప్రతి మగవాని విజయం వెనుక ఆడది ఖచ్చితంగా ఉంటుంది. అలా చూసుకుంటే ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పులివెందులలో మకాం వేశారు. ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తున్నారు. పులివెందులలోనే ఆమె ఉంటూ ఎన్నికల పర్వం పూర్తయ్యేంత వరకు జనంలోనే ఉండనున్నారు. ఇక మాజీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఆ విధంగా ప్రచార పర్వంలోకి ఆమె అడుగు పెడుతున్నారు. ఆమె కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కుప్పంలోనే ఉండనున్నారు. ఇక తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించబోతున్నారు. ఆమె కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు. అదే విధంగా భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టీడీపీకి అంత అనుకూలమయ్యేలా చూస్తారు అని అంటున్నారు. అదే విధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగు పెట్టేశారు. ఆమె భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ముఖ్య నేతల సతీమణులు నడుం బిగించారు అన్నమాట. భర్త భారీ విజయం నమోదు చేయాలని ఎవరికి వారుగా తాపత్రయపడుతున్నారు. ఈసారి ఎన్నికలు కూడా ఓవర్ హిట్ తో కొనసాగుతున్నాయి. చావో రేవో అన్నట్టుగా టీడీపీ వైసీపీ ఈ ఎన్నికలను తీసుకున్నాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో చెమటోడుస్తున్న ముఖ్య నేతలకు అండగా ఉంటూ వారి నియోజకవర్గాలను అట్టి పెట్టుకుని ఉంటూ తాము కూడా సిద్ధమంటున్నారు సతులు. దీంతో ఈసారి ఎన్నికలు ఒక ప్రత్యేకతగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో సతీమణుల ప్రచారం ఎంత మేర వర్కౌట్ అవుతుందో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.